స్టార్ సిటీకి వచ్చాము. ఓకేనా? ఇక్కడ ఇది మన షాద్నగర్ స్టార్ సిటీ ప్రాజెక్ట్ ఓకే. ఇది. ఓకే. మనకి ఇందులో వచ్చేసి ఆహ్, మొత్తం 30 ఎకర్స్ ప్రాజెక్ట్. ఇది మొత్తం 30 ఎకర్సా? 30 ఎకర్ ప్రాజెక్ట్. ఇలా రేట్ వచ్చేసి మనకు 19,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. స్క్వేర్ 19,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఇలా ప్లాట్ సైజ్ వచ్చి 147 ప్లాట్ సైజ్ ఉంటాయి. ఇందులో వచ్చి ఫేజ్ 1 ఇదేమో మొత్తం ఫేజ్ 1 ఇది. ఇది వచ్చి మొత్తం ఫేజ్ 2. ఫేజ్ 1 వచ్చేసి మనకు 20 ఎకర్స్. ఫేజ్ 2 వచ్చేసి మనకు ఇప్పుడు నెక్స్ట్ 20 ఎకర్స్ వస్తుంది. అంటే ఈ మొత్తం నెక్స్ట్ మంత్ నెక్స్ట్ లాంచింగ్ మంత్. ఉన్నది ఓకే. ఇందులో. షాద్నగర్ మనకు బైపాస్ షాద్నగర్‌లో మనకు టౌన్‌కు 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటాము. ఇది వచ్చేసి మన పక్కన ఎన్ఆర్ఎస్‌సి. పక్కనే మన పక్కన సైడ్ బ్యాక్ సైడ్. పక్కనే మన సైడ్ పక్క పంటే మనకి ఎన్ఆర్ఎస్‌సి ఇది ఉన్నది. ఇప్పుడు మనం ఈ ప్లేస్‌లో ఉన్నామా? మనం ఈ ప్లేస్‌లో ఉన్నాం. అంటే బ్యాక్ సైడ్ ఆ! ఫ్లాట్స్ ఉన్నాయి. ఇక్కడొచ్చేసి మనకు ఫేజ్ 2 వస్తది. ఇలా ఉన్నాము. ఇట్లొచ్చేసి ఇదేమో ఫేజ్ 2, ఓకే. ఇది ఫేజ్ 1. ఓకే. ఇది మన ఎన్ఆర్ఎస్‌సి ఫేస్ డేటా సెంటర్ ఫేస్ మన 1. క్వార్టర్స్ ఇది ఓకే. ఇక్కడ. మనకు జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉన్నాము షాద్‌నగర్‌కి. దీంట్లో ఫ్లాట్స్ అన్నీ సేల్ అయినాయా? ఇది అంటే డిఫరెంట్ ఫ్లాట్స్ ఖాళీ ఉన్నాయని మనకి ఎట్లా తెలవాలి? ఇలా ఫేజ్ 1, ఫేజ్ 2 మనకు కంపెనీది ఒక యాప్ ఉంటది. ఓకే. అవైలబుల్ ఏమున్నాయి, ఏం లేవనేది మనం చూసుకోవచ్చు అందులో. ఓకే. రిజిస్ట్రేషన్ అయ్యున్నాయి, ఇవున్నాయి, బుకింగ్ అయినాయి. ఇంకా ఓకే. అవైలబిలిటీ ఉన్నాయని ఆ! మనకు యాప్‌లో ఉంటది. ఓకే. ఆల్మోస్ట్ 90%, 80% క్లోజ్ అయింది సార్ ఫేజ్ 1లో. ఫేస్ 1లో. ఫేజ్ 1లో. ఫేజ్ 2 అనేది ఇంకా రన్నింగ్ అవుతుంది. ఇంకా ఓపెన్ కాలేదు మీరు నెక్స్ట్ ఓపెన్ మంత్ ఓపెనింగ్ ఉంది ఫేజ్ 2 అనేది. ఇట్లా ఏమన్నా పార్క్ దగ్గర ఉండి కార్నర్ బిట్స్ ఉంటే ఏమన్నా రేట్ ఎక్కువ ఉన్నదా? ఆ! కార్నర్ ప్లాట్స్‌కొచ్చేసి మనకు ఏదైనా సరే కార్నర్ ప్లాట్ తీసుకున్నాం అనుకోండి, ఉన్న రేట్ కన్నా ఒక 300, 400, 500 డిస్టెన్స్‌లో రేట్ అనేది డిఫరెంట్ ఉంటది. డిఫరెంట్ ఉంటది. ఆ! మనకేందంటే ఈస్ట్, నార్త్ కార్నర్ ఉంటే ఓ రేటు, ఓకే. ఆల్ కార్నర్స్ ఉంటాయి. కార్నర్స్ కొంచెం ప్రైస్ అనేది డిఫరెంట్ ఉంటది. మనకు పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి 19,000. 90,000. 19,000. ఎంట్రన్స్‌కుంటే ఎక్కువ రేట్ ఏమన్నా అట్లాంటి ఎంట్రన్స్ అన్నది ఏం లేదు. మనకి ఎంట్రన్స్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా సేమ్ ఉంటది. మనకి హ్మ్. ఇందులో ఓన్లీ కార్నర్ ప్లాట్‌కు, ఈస్ట్ ప్లాట్‌కి రేట్ ఎక్కువ. కార్నర్, ఈస్ట్. ఈస్ట్ ప్లాట్‌కి రేట్ ఎక్కువ. రిమైనింగ్ అనేది సేమ్ ఉంటది. ఆ! మన కంపెనీవి చాలా 14 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే. షాద్నగర్‌లో మంచి, మంచి ప్రాజెక్ట్ అంటే మనకు ఈజీ రిటర్న్స్ ఇన్‌కమ్ జనరేట్ చేసుకున్నారంటే ఈ స్టార్ సిటీ ప్రాజెక్ట్. స్టార్స్. ఈ క్లబ్ హౌస్ అనేది చూస్తే చాలా పెద్దది. చానా ఫ్లాట్స్ ఒక 20, 30 ఫ్లాట్స్ దగ్గర ఉన్నది కదా! ఈ క్లబ్ హౌస్ సైజ్ ఇది ఓన్లీ పార్క్ ప్లేస్. ఓన్లీ మన పార్క్. క్లబ్ హౌస్ అనేది కంపెనీ డిఫరెంట్ అంటే 2 ప్లాట్స్ తీసుకొని మనం సెపరేట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నది ఇక్కడ. మన క్లబ్ హౌస్ అనేది ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఓకే. ప్లాట్ తీసుకున్న వాళ్ళందరికీ మనకు ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి. ఇది ఇంత మంచిగా అనిపిస్తుంది పార్క్ చాలా నీట్‌గా ఉంది. ఇది ఎప్పుడు కూడా ఇట్లనే ఉంటదా? ఎప్పుడు కొన్ని మెయింటెనెన్స్ అన్నది కొన్ కంపెనీ. కొన్ని వెంచర్‌లలో మనం ఏం చేస్తామంటే ప్లాట్ తీసుకున్న తర్వాత కొంత తర్వాత అది అవు మెయింటెనెన్స్ అవు అనేది లేకుంటే ఇట్లా నీట్‌గా ఉండడం. అంటే అంటే ఇప్పుడు మనకి ప్లాట్‌లన్నీ సేల్ అయిపోతాయి అనుకోండి. అవును. తర్వాత కూడా ఇట్లా ఇంత నీట్‌గా ఉంటదా? ఇట్లా మనకు కంపెనీ ఒక మెయింటెనెన్స్ కింద ఒక పర్సన్ కూడా పెడతారు. ఓకే. మనకేందంటే నీట్‌గా పార్క్ మెయింటైన్ చేసి మొత్తం కంప్లీట్ అయినాక కంపెనీ మెయింటెనెన్స్ చూసుకుంటది అంతా. కంపెనీ అంటే ఇప్పుడు ప్లాట్స్ సేల్ అయిపోయినాయి. టోటల్ సేల్ అయిపోయినాయి. టోటల్ సేల్ అయిపోయింది. అయినా వాళ్ళు అంత మళ్ళీ ఒక మ్యాన్ పవర్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఒక ఎందుకంటే మనకు సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనకు మీకు కన్సెషన్ అయ్యే వరకు, అయ్యే టైం వరకులా మన కంపెనీ అనేది మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే కంపెనీ కొన్ని ప్లాట్స్ ఉంటాయి కాబట్టి మెయింటెనెన్స్ కింద ఉంటుంది. మీరు చెప్పింది కరెక్టే. కానీ అంత సేల్ అయిపోయిన తర్వాత కూడా ఎందుకు అట్లా పెడతారు? అంటే కంపెనీ అనేది మెయింటెనెన్స్‌కు ఇలా మెయింటెనెన్స్ పెడితేనే నెక్స్ట్ అనేది నెక్స్ట్ అది నెక్స్ట్ కస్టమర్‌లు వస్తాయి. ఇది ఒక్క ప్రాజెక్ట్ లేదు మాది. మా ఓకే. కంపెనీలో 14 ప్రాజెక్టులున్నాయి. ఓకే. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినా ఈడనే వదిలేసిపోవడం ఉండదు. ఈ కంపెనీకి ఇలా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారు. ఇంకో ప్రాజెక్ట్ ఇంకోటి ఉంటది. అలా అనేది మెయింటైన్ చేస్తేనే మా కస్టమర్ అనేది బేస్ పెరుగుతుంటది. మాకు లాంచింగ్ అవుతుంది. ఎవ్రీ 3 మంత్స్‌కి ఒక 2 సైట్ లాంచింగ్ అవుతూనే ఉంటాయి మాకు. ఇప్పుడు ఈ ప్లాట్ తీసుకున్నాం అనుకుంటే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చా? కన్స్ట్రక్షన్ క్లబ్ హౌస్ ఇప్పుడు ఇక్కడ ఇదేంటంటే ఫార్మ్ హౌస్ టైప్‌లో కూడా కట్టుకోవచ్చు మీరు. కట్టుకోవచ్చా? ఓకే. కట్టుకోవచ్చు. ఇట్లా అంటే వీకెండ్‌లా వచ్చి మనం కట్టుకొని ఓకే. ఉండేటట్టు. లివింగ్ ప్లేస్ అంటే మన విలేజ్ ఆనుకునే ఉన్నది ఓకే. సైట్ అనేది. లివింగ్ ప్లేస్ కంటే కొంచెం ఫార్మ్ వీకెండ్ హౌస్. ఫార్మ్ హౌస్ టైప్ వీకెండ్ ఫార్మ్ వీకెండ్ హౌస్. ఫార్మ్ హౌస్ కట్టుకొని అట్లా చేసుకోవచ్చు. ఆల్రెడీ మన సైట్‌లో ఆల్రెడీ ఒకటి ఉన్నది ఓకే. ఫార్మ్ హౌస్ అనేది. ఇందులో అట్లా. ఫార్మ్ హౌస్ ఉన్నదా? అవును. ఓకే. కానీ నీట్‌గా ఉంది సార్. ఇది మొత్తం, మొత్తం చెట్లు గిట్ల చాలా పెద్దగా ఉంది. అంటే ఇది ఆల్రెడీ వెంచర్ ఎన్ని రోజులు స్టార్ట్ చేసి అంటే ఎక్కువ సో, డేస్ అయిపోయిందా? మనకు మన కొన్ని జీపీ లేఅవుట్లు కాదు. హ్మ్. మనదేందంటే టోటల్ డీటీసీపీ లేఅవుట్ ఎల్‌పీ ఏమంటారు? లేదు లేదు సార్. 100% షూర్. 100% షూర్. చెక్ చేసుకోవచ్చు మీ లీగాలిటీ ప్రకారము. హ్మ్. మనకు చెరువుకు అండ్ హైడ్రా ఏందనేది గవర్నమెంట్ ప్లేస్‌ని ఆక్రమించుతే దాన్ని కూలగొట్టడం, ఓకే. ఆక్రమించి సేల్ చేసి అలాంటిదన్నీ జరుగుతుంది. అది అన్ని సిటీలో జరుగుతుంది లోపల. మన ఔట్‌స్కర్ట్స్‌లో జరిగేదైతే లేదు. ఎందుకంటే ఇప్పుడు 100% ఇప్పుడు కామన్ మ్యాన్ తీసుకునేదేంది ల్యాండ్ అవును. తీసుకోవడం చాలా పెద్ద టాస్క్ అది. అలాంటిది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని తీసుకోవాలంటే కొద్దిగా అవును. మరి అని అలాంటి హైడ్రా ప్రాబ్లమ్ అనేది మన దగ్గర ఉందా? లేదు. 100% 100% మీరు పర్ఫెక్ట్. లీగాలిటీగా చెక్ చేసుకోవచ్చు. మనకు ఎలాంటి
రేరా అప్రూవ్డ్ ఉందంటే మనకు ఇంకా మీకు ఇంకేం ఇక్కడ దీని సరౌండింగ్ లో కూడా చెరువు అనేది లేదు ఇక్కడ. అదే. సరౌండింగ్ లో చెరువు కబ్జాలు చేయడానికి కూడా లేదు. గవర్నమెంట్ ప్లేసెస్. ఇవి ప్లాట్స్ నెంబర్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి సార్. పర్ఫెక్ట్ గా ప్లాట్ నెంబర్ ఒక ప్లాట్ కు సపరేట్ నెంబరింగ్ ఏమన్నా ఉంటది. కొద్దిగా లోపల లేదు, ప్రతి ప్లాట్ కు మన స్టోనింగ్ ఉంటది. ప్రతి ఓకే. ప్లాట్ కు స్టోనింగ్ నెంబరింగ్ తో ఉంటది. ఓకే. కానీ నీట్ గా మెయింటైన్ చేస్తారు. మీకు డైరెక్ట్ ఇప్పుడు లేఅవుట్ ఎట్లా చూసినా ఆ నెంబర్ కావాలంటే డైరెక్ట్ స్టేట్ కి వెళ్ళినా అదే నెంబర్ కనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఏమైనా స్పెషాలిటీ ఉన్నాయా సార్ ఇందులో తీసుకున్నానికి ఇప్పుడు? ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం హైదరాబాద్ నుండి ఇంత దూరం వచ్చినామంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వస్తాం. అవును. ఇంత దూరం వచ్చినామంటే ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్న వాళ్ళకు మార్కెట్ కొంచెం స్లో ఉంది. సిటీలో హైదరాబాద్ ఎఫెక్ట్ ఉంది కదా. హైదరాబాద్ సిటీలో అవును. కొంచెం మార్కెట్ అనేది స్లో ఉన్నది కాబట్టి మనకి ఇప్పుడు కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒక 2-3,000 డిఫరెంట్ మంచిగా ఉంటుంది రేట్. ఓకే. ఇలా తీసుకున్న వాళ్ళకి పార్క్ ప్లస్ క్లబ్ హౌస్. క్లబ్ హౌస్ మెంబర్షిప్ ఉంటుంది. ఫేజ్ 2 వాళ్ళకి కూడా ఇద్దరికి వర్తిస్తుందా? ఓన్లీ ఫేజ్ 1 ఫేజ్ 2 వాళ్ళకి కూడా వర్తిస్తారు. వాళ్ళకి ఏం క్లబ్ హౌస్ అలాంటి అంటే సేమ్ క్లబ్ హౌస్ సేమ్ వీళ్ళకి. క్లబ్ హౌస్ అంటే అందులో ఏముంటది? క్లబ్ హౌస్ అంటే అంటే మనకు స్విమ్మింగ్ పూల్ ఉంటది, ఓకే. లివింగ్ కిచెన్ ఉంటది, లివింగ్ అట్లా అన్ని అందరికి. గేమ్స్, ఇండోర్ గేమ్స్ లాంటివి. ఒక చూడదగ్గ లివింగ్ ఉండడానికి రూమ్స్ ఓకే. ఉంటాయి అందులో. ఓకే. ఒక స్టే అంటే చేసుకోండి బయట ప్లాట్ కొనే దానికంటే వీటిలో కొంటే మనకి ఇలాంటి అంటే వీకెండ్ వస్తారు, సిటీలో ఉంటారు. వీకెండ్ ఓకే. 1 డే 2 డేస్ వస్తారు మీకు. మీరు అక్కడ స్టే చేసుకోవడానికి క్లబ్ హౌస్ ఫెసిలిటీ ఉంటుంది అనమాట. బయట ప్లాట్ కొనకంటే ఇల్లు కొంటే ఇలాంటి బెనిఫిట్స్ వస్తాయి. ప్లాట్ కొన్నందుకు కూడా దానికి సపరేట్ ఒక క్లబ్ హౌస్ కూడా యూజ్ చేసుకోవడానికి, లివింగ్ ఉండడానికి ఉంటుంది క్లబ్ హౌస్ అనేది. ఓకే. మన కామన్ గా బయట సింగిల్ ప్లాట్ కొంటే ఇలాంటి అలాంటిది మన క్లబ్ హౌస్ ఉన్నది, మంచి పార్క్ ప్లేస్ ఉన్నది, చిల్డ్రన్స్ గేమ్స్ కు పార్క్ ప్లేస్. అవును, ఇది బాగున్నది ఈ వాతావరణం జర అది ఆడుకోవడానికి. అంతే. చిల్డ్రన్స్ గిట్లా వస్తే ఖచ్చితంగా ఈ వాతావరణం చూసి కూడా అవును. ఇక్కడ మనం తీసుకుందాం అనే